భగవద్గీత ద్వితీయాధ్యాయము 2వ శ్లోకము. శ్రీ భగవాను వాచ. పార్ట్ 2. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణకారణం. భగవానుని లక్షణములను పలువురు పురుషులు కలిగి ఉండవచ్చును. అయినను ఎవ్వరును శ్రీకృష్ణుని అధిగమింపలేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణుడు. శ్రీమద్ భాగవతమునందు కూడా దేవాది దేవుని పలు అవతారముల పట్టిక వివరింపబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం దేవాది దేవుడైన భగవానునిగా వర్ణింపబడి ఉన్నాడు. అతని నుండియే అనేకములైన అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇచ్చట పేర్కొనబడినట్టి ఆదిదేవుని అవతారములన్నీను అతని స్వాంశ అవతారములు లేక స్వాంశాంశ అవతారములు కళావతారములై అయిచున్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీమద్ భాగవతము 1:3-28. కనుకనే శ్రీకృష్ణుడు ఆదిదేవుడైన దేవాది దేవుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకును నిరాకార బ్రహ్మమునకును మూలాధారుడై ఉన్నాడు. వాస్తవమునకు దేవాది దేవుని సమక్షమున బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితము. కనుకనే శ్రీకృష్ణుడు కుతః అంటే ఎచ్చటి నుండి అను కుతః అను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తము చేసి ఉన్నాడు. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషము ఎన్నడూను ఊహింపలేనట్టిది. ఆర్య అను పదము జీవితపు విలువలను ఎరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతను కలిగి ఉండు మానవులకే వాడబడును. దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడుదురు. కనుకనే ముక్తి అనగానేమో వారెరగరు. భౌతిక బంధము నుండి విముక్తిని గూర్చి జ్ఞానము లేనివారు అనార్యులుగా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ యుద్ధము చేయుటకు నిరాకరించుట ద్వారా తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినదని వివరింపబడినది. అట్లు విద్యుక్త ధర్మము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడకపోవుటే కాకుండా ఈ లోకమున ప్రసిద్ధిగాంచుటకు కూడా మానవునికి అవకాశం ఇవ్వదు. కనుకనే బంధువుల ఎడ అర్జునుడు చూపిన సానుభూతి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రము ఆమోదించి ఉండలేదు. జై శ్రీకృష్ణ.